హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ది టెక్నehemiah యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రియల్మీ 11 ప్రో సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మధ్యకాలంలో రియల్మీ 11 ప్రో సిరీస్ మీద చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. సో లాంచ్ డేట్ కూడా దగ్గరికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు రియల్మీ 10 ప్రో సిరీస్ లాంచ్ చేసి కూడా దాదాపు 2-3 నెలలు అయితే అవుతుంది. ఫిబ్రవరిలో అనుకుంటా లాంచ్ చేసింది. మేబీ ఫిబ్రవరి నుంచి లెక్కేసుకుంటే మార్చ్, ఏప్రిల్, మేబీ నాకు తెలిసి జూన్లో రియల్మీ 11 ప్రో సిరీస్ అయితే లాంచ్ కావచ్చు. జూన్ ఆర్ జూలై, ఇంకా చాలా టైం అయితే ఉంది. మేలో అయితే రియల్మీ 11 ప్రో సిరీస్ అయితే లాంచ్ కావు. జూన్లో కానీ జూలైలో కానీ లాంచ్ అవుతాయి. వీటి గురించి చాలా వరకు ఫ్రెష్ లీక్స్ అయితే ఈ మధ్య చాలా అయితే వస్తున్నాయి. సో వాటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అసలు మీకు రియల్మీ 11 ప్రో సిరీస్ ఎలా ఉంటాయి, ఏ ప్రైస్లో లాంచ్ కాబోతున్నాయి అని చెప్పి ఒక ఐడియా అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో అయితే మీకు 100% యాక్యురేట్ వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇనీషియల్ లీక్సే కాబట్టి ఫ్యూచర్లో ఈ వీడియోలో చెప్పబోయే స్పెసిఫికేషన్స్ కంటే కూడా రియాలిటీలో ఉండే స్పెసిఫికేషన్స్ ఏదన్నా ఒక 2-3 డిపార్ట్మెంట్స్లో చిన్న చేంజెస్ అయితే జరగవచ్చు. బట్ మ్యాక్సిమం 80-90% అంతా కూడా యాక్యురేట్ స్పెసిఫికేషన్స్, యాక్యురేట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే మీకు రియల్మీ 11 ప్రో సిరీస్ గురించి ఒక కంప్లీట్ మోడల్ అయితే తెలుస్తుంది. ఈ ఫోన్స్ అసలు ఎట్లా ఉంటాయి, ఏ ప్రైస్లో లాంచ్ కావచ్చు అని చెప్పేసి ఒక కంప్లీట్ మోడల్ అయితే తెలుస్తుంది. ఎగ్జాక్ట్ స్పెక్స్ తెలియపోయినా కానీ ఒక కంప్లీట్ మోడల్ అయితే తెలుస్తుంది. బ్లూ ప్రింట్ అని చెప్పుకోవచ్చు. ఆ బ్లూ ప్రింట్ అయితే తెలుస్తుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ థింగ్, అన్నిసార్లు లాగానే ఈసారి కూడా మీకు 2 ఫోన్స్ అయితే వస్తాయి, రియల్మీ 11 ప్రో అండ్ 11 ప్రో ప్లస్. వీటి ప్రైసింగ్ గురించి స్పెక్స్ అన్ని మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో చెప్తాను. వీటిలో మనకి ఈసారి రియల్మీ 11 ప్రో వచ్చరికి మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ రియల్మీ 11 ప్రో ప్లస్ వచ్చరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో యూస్ చేస్తారంట. అండ్ దీని డిజైన్ కూడా ఇది మీకు లెదర్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ ప్యానల్ మొత్తం కూడా మీకు లెదర్ తోటి కవర్ చేయబడి అయితే ఉండిద్ది. అండ్ డిస్ప్లే వచ్చరికి ఈసారి రెండిట్లో కూడా మీకు AMOLED డిస్ప్లే అని ఉంటుంది. 11 ప్రోలో కూడా AMOLED డిస్ప్లే అని ఉంటుందంట మరి. అండ్ రెండు కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తాయి. వీటిలో రియల్మీ 11 ప్రో ప్లస్లో వచ్చరికి కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. రియల్మీ 11 ప్రోలో వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయామంటే రియల్మీ 11 ప్రోలో వచ్చరికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అంతే, ఇంకా 2 కెమెరాసే ఉంటాయి. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రియల్మీ 11 ప్రో ప్లస్లో వచ్చరికి ప్రైమరీ కెమెరా ఈసారి మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందంట. సో ఇదొక హై పాయింట్ అని చెప్పొచ్చు ఇప్పుడు రియల్మీకి. లాస్ట్ టైం అంతా రియల్మీ 10 ప్రో ప్లస్ లాంచ్ చేసినప్పుడు కర్వ్డ్ డిస్ప్లేని బాగా హైప్ చేశారు. ఇప్పుడు 200 మెగాపిక్సెల్ కెమెరాని బాగా హైప్ చేస్తారు. ఇది ఒక పాయింట్ దొరికింది మళ్ళా వాళ్ళకి. సో మెగాపిక్సెల్ ఎప్పుడు కూడా మ్యాటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో కెమెరా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే కెమెరా వైజ్గా మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. సో హైప్ ప్రకారంగా వెళ్ళి వీళ్ళైతే 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందంట. అండ్ ఇక బ్యాటరీ గురించి చూసుకుంటే మాత్రం వీటి బ్యాటరీస్ గురించి చెప్పాలంటే నాకైతే అంత యాక్యురేట్గా తెలియదు. ఎందుకంటే ఎన్ని లీక్స్ చూసినా, ఎన్ని రూమర్స్ చూసినా కానీ బ్యాటరీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు కాబట్టి బ్యాటరీ కెపాసిటీ అయితే నేను చెప్పను. మేబీ నాకు తెలిసినంత వరకు రియల్మీ 10 ప్రో ప్లస్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి రియల్మీ 11 ప్రో సిరీస్లో కూడా 5000 mAh బ్యాటరీని కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే కొన్ని లీక్స్ ప్రకారం 4600 mAh బ్యాటరీని, 4700 mAh బ్యాటరీని, ఇట్లా మల్టిపుల్ లీక్స్ అయితే వస్తున్నాయి. సో బ్యాటరీ గురించి నేను మీకు అష్యూరిటీ అయితే ఇవ్వను, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే మాత్రం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి రియల్మీ 11 ప్రోలో వచ్చేసరికి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆర్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటైతే ఉంటుంది. అండ్ రియల్మీ 11 ప్రో ప్లస్లో వచ్చేసరికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండిద్దంట. ఇది కూడా ఇంకొక హై పాయింట్ అనమాట. ఈసారి రియల్మీ 11 ప్రో ప్లస్ని అయితే మాత్రం ఖచ్చితంగా 200 మెగాపిక్సెల్ కెమెరాని అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని యూస్ చేసుకొని బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇది వీళ్ళకి సేల్స్ పెంచుకోవడానికి ఒక మంచి పాయింట్ అయితే దొరికిందనే చెప్పాలి. ఇవి ఓవరాల్గా స్పెక్స్ అని అయితే. ఇంకా మిగిలిన వాటి గురించి మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుందా లేదా, స్టీరియో స్పీకర్స్ ఉంటాయా లేదా, డాల్బీ అట్మాస్ ఉంటుందా లేదా, వీటి గురించి అయితే అట్లాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వచ్చిన రూమర్స్ అన్నింటినీ కలిపి మీ ముందైతే పెట్టాను. అండ్ ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం అంటే మాత్రం ఈసారి సెగ్మెంట్స్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇంతకుముందు మనకి రియల్మీ 9 ప్రో కానీ 10 ప్రో కానీ ఇవి అండర్ 20K వచ్చినాయి. ఈ ప్లస్ వేరియంట్లో వచ్చేసరికి అండర్ 25Kలో వచ్చినాయి, 25K ప్రైస్ సెగ్మెంట్లో వచ్చినాయి. కాకపోతే ఈసారి రియల్మీ 11 ప్రో సిరీస్లో ఈ లీక్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా రియల్మీ 11 ప్రో అయితే మాత్రం అండర్ 20K రాదు. అండ్ రియల్మీ 11 ప్రో ప్లస్ కూడా అండర్ 25K అయితే రాదు. ఖచ్చితంగా రియల్మీ 11 ప్రో ప్రైస్ వచ్చేసరికి 25Kకి ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ రియల్మీ 11 ప్రో ప్లస్ను వచ్చేసరికి 30K ప్రైస్ సెగ్మెంట్కి తీసుకెళ్తారనమాట. ఎందుకంటే దీంట్లో బయటకు వచ్చిన రూమర్ స్పెక్స్ని బట్టి చెప్తున్నాను అనమాట నేను. మీరే చెప్పండి, 25K అండర్లో 200 మెగాపిక్సెల్ కెమెరాని, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని, డైమెన్సిటీ 7000 సిరీస్ ప్రాసెసర్ని ఎవరైనా ఆఫర్ చేస్తారా? కనీసం ఇది కొత్త ఫోను, బాగా హైప్ ఉండే ఫోన్ కాబట్టి
సెగ్మెంట్లో వీళ్ళే ఫస్ట్ తీసుకొస్తారు ఈ 200 మెగాపిక్సెల్ కెమెరాని కానీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని కానీ. సో ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం తక్కువ ప్రైస్లో కిల్లర్ ప్రైస్లో అయితే మాత్రం తయారు. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ పెడతారు. మినిమం 28,000 రూపాయలు అయితే పెడతారు. ఇదే స్పెక్స్ తోటి కానీ రియల్మీ 11 Pro Plus వస్తే మినిమం దాని ప్రైస్ వచ్చేసరికి 28,000 నుంచి 30,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక సేమ్ విత్ రియల్మీ 11 Pro కూడా అంతే. ఈసారి రియల్మీ 11 Pro AMOLED డిస్ప్లే తోటి వస్తున్నట్టు రూమర్స్ ఉన్నాయి. అండ్ మంచి ప్రాసెసర్ ఉంది, Dimensity 1080 ప్రాసెసర్. ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా అండర్ 20K అయితే రాదు. దీని ప్రైస్ కూడా దాదాపు 23,000 నుంచి 25,000 వరకు పెడతారన్నట్టు నేనైతే అనుకున్నా. ఇది ఓవరాల్గా రియల్మీ 11 Pro సిరీస్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మేబీ యాక్యురేట్ అవ్వచ్చు, లేదంటే ఇన్యాక్యురేట్ అవ్వచ్చు. లాంచ్ అయ్యేంత వరకు చెప్పలేం. కాకపోతే మీకు ఒక రఫ్ ఐడియా ఇద్దాం అన్నట్టు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చకపోతే ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేయొద్దని కామెంట్ చేయండి. లేదు పర్లేదు, ఇన్ఫర్మేటివే, పర్లేదు మేము చూస్తామంటే చేయమని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి తర్వాత వీడియోస్ చేయాలా లేదా అని చెప్పి డిసైడ్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా చెక్ చేయండి. ఆ వీడియోస్ కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తాయి, ఆ వీడియోస్ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.